ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల ఐక్యత. నమస్తే, మిత్రుడు స్వాగతం లక్ష్య సమాజంతో. మరికొద్ది క్షణాల్లో ఢిల్లీ బయలుదేరిన సర్వాయి సాపన్న ట్రస్ట్ నుంచి ఇక్కడ ఢిల్లీలో జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నటువంటి సినీ నిర్మాత హీరో జయంత్ గౌడ్ గారు ఉన్నారు. వారిని అడిగి కార్యక్రమాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. 369 సర్దార్ పాపన్న జయంతి వేడుకలో భాగంగా ఈనాడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి మేము మాట్లాడుతూ ఉన్నాం. చాలామంది అత్యధికంగా సర్దార్ సర్వాయి పాపన్న అభిమానులు స్వచ్ఛందంగా ఢిల్లీకి బయలుదేరుతున్నాం. ఎర్రకోటలో కూడా రేపు 11-12 గంటలకు ఎర్రకోటలో కూడా పాపన్న జయంతి వేడుకలు చేస్తాం. ఇండియా గేట్ దగ్గర కూడా రేపు 2 నుంచి 3 గంటల వరకు చేస్తాం. ఏపీ భవన్లో 5 నుంచి 8 గంటల దాకా ఉంటుంది. కేంద్ర మంత్రులు వస్తున్నారు, దీనికి రామ్దాస్ అత్వాలే వస్తున్నాడు. డిప్యూటీ స్పీకర్ అయినటువంటి రమాదేవి కూడా ఈ యొక్క సభలో పాల్గొనడానికి వస్తున్నారు. తెలంగాణ నుంచి కూడా మాజీ ఎమ్మెల్సీ చైర్మన్ స్వామి గౌడ్ వస్తున్నాడు. అట్లే మధు యాష్కి కూడా వస్తున్నాడు. అట్లే బూర నర్సయ్య కూడా వస్తున్నాడు. బీజేపీ నుంచి కూడా లక్ష్మణ్ వస్తున్నాడు. మాజీ ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ వస్తున్నాడు. ఇంకా చాలా మంది పెద్దలు ఈ ఢిల్లీ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయడానికి వస్తున్నారు. సర్దార్ సర్వాయి పాపన్న ఆశయ సాధన కోసం తెలంగాణ అనకుండా ఆంధ్ర అనకుండా మీరు స్వచ్ఛందంగా రేపు కూడా ఫ్లైట్లో వచ్చేటోళ్ళు రావాలి. సర్వాయి పాపన్న యొక్క జయంతి వేడుకలను ప్రతి సంవత్సరము ఇదే తారీఖున ఉంటుంది. ఏదైతే మనం 19 పెట్టుకున్నామో ప్రతి సంవత్సరం ఢిల్లీలో ఇదే విధంగా ఉంటుంది. కాబట్టి ఈసారి రాని వాళ్ళైనా మరోసారి రావాలి, ఈసారి వచ్చిన వాళ్ళు రావాలి, రాని వాళ్ళు కూడా రావాలి. దీన్ని అంచెలంచెలుగా భారతదేశ వ్యాప్తంగా మన బహుజనులను ఏకం చేయడానికి పెట్టినటువంటి ఈ కార్యక్రమాన్ని ఒక్క రోజుతోటి మనం 2003లో స్టార్ట్ చేసినాం. ఇలా సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహాలు గ్రామ గ్రామాలు పెట్టుకుంటున్నారు. ప్రతి ఊళ్ళో నుంచి కూడా ఈ నెలలో ఒక 10 విగ్రహాలు కూడా మేము ఇప్పించడం జరిగింది. ఇంకా చాలా మంది ఊరికి కూడా సర్దార్ పాపన్న విగ్రహాలు పెట్టుకుంటున్నారు. కాబట్టి సర్దార్ పాపన్న యొక్క జీవితం మీద భాగవతం కూడా తయారవుతుంది. 4 గంటల సబ్జెక్ట్ ఉంటుంది ఈ భాగవతంలో. ఈ 4 గంటల ఒక సినిమా కంటే ఒక అద్భుతంగా వాళ్ళు చేస్తున్నారు. ఆ విధంగా సర్దార్ పాపన్న మొన్న ఆల్ ఇండియా కరాటే టోర్నమెంట్ కూడా పెట్టినాము. దానికి సుమన్ గారు కూడా వచ్చారు. భారతదేశంలో కరాటే ప్లేయర్స్ను కూడా మేము ఎంకరేజ్ చేస్తాం. ఏ రాష్ట్రంకున్న ఆ కరాటే టోర్నమెంట్ పెడితే సర్దార్ పాపన్న పేరు మీద నిర్వహించడానికి మేము సంసిద్ధులై ఉన్నాం. సర్దార్ సర్వాయి పాపన్న యొక్క జీవిత చరిత్రను భారతదేశాన్ని యావత్కు తెలియజేయడం మా ప్రధాన ఉద్దేశం. ఈరోజు చలో ఢిల్లీ పేరిట ఏదైతే జయంత్ గౌడ్ అన్న కార్యక్రమం మొదలుపెట్టిండో దానికి తెలంగాణ గౌడ జనకుల పోరాట సమితి మోగ్దెబ్బ ద్వారా సంపూర్ణ మద్దతు తెలియజేస్తూ మేము ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరుగుతుంది. మిత్రులారా, రేపు ఢిల్లీలో జరిగేటటువంటి కార్యక్రమాన్ని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మావోయిజం, మార్క్సిజం, లెనినిజం, అంబేద్కరిజం పుట్టకముందే 350 సంవత్సరాల క్రితమే ఒక దళిత బహుజన అణగారిన వర్గాల ప్రజల నుంచి వచ్చినటువంటి అంచువేత నుంచి, దోపిడీ నుంచి తిరుగుబాటు వచ్చినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఒక పశువుల కాపరిగా, గీతా కార్మికులుగా జీవనాన్ని కొనసాగించి అప్పుడున్నటువంటి పన్నులకు వ్యతిరేకంగా, రాజ్యహింసకు వ్యతిరేకంగా, దోపిడీకి వ్యతిరేకంగా మొదలుపెట్టి దాదాపు 20-25 కోటలు జయించినటువంటి సర్వాయి పాపన్న ఆశయాలను ఢిల్లీ ఎర్రకోట పైన నిరూపించడం కొరకు ఇక్కడ ఉన్నటువంటి సర్వాయి పాపన్న వారసులందరం కలిసి రేపు జరిగే సర్వాయి పాపన్న 369వ జయంతి కార్యక్రమానికి పెద్ద ఎత్తున తెలంగాణ నుండి ప్రజలు, ప్రజాస్వామికవాదులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున తరలి వెళ్ళడం జరుగుతుంది. ఏదైతే సర్వాయి పాపన్న సమాజ స్థాపన కొరకు దళిత బహుజన ప్రజాస్వామిక అన్ని వర్గాల ప్రజలకు రాజ్యాధికారం కావాలని చెప్పి కలలు అన్నాడు. ఆ కళలను సాధించుకోవడం కొరకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ప్రజలందరం కలిసి ఆ దిశగా పోరాటంలో భాగంగా రేపు జరిగే కార్యక్రమం విజయవంతం చేసి రేపు రాబోయే రోజులలో ఎర్రకోట పైన ప్రజాస్వామిక హక్కుల రక్షణ కొరకు పాపన్న కోరినటువంటి జెండా ఎగిరేయాల్సినటువంటి బాధ్యత మనందరిపైన ఉందని చెప్పి రేపటి కార్యక్రమం విజయవంతం చేయాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాను. జై తెలంగాణ, జై సర్వాయి పాపన్న గౌడ్. సో నా పేరు పల్లె ఉపేందర్ గౌడ్. So I'm retired as a Deputy Secretary, Government of India, and I'm a Vice President of GOPA, and Telangana BC Employees Association President. సో మీకు ఈ విషయంలో చెప్పదలుచుకుంది ఏంటంటే, జయంత్ గౌడ్ ఎంతో ఇంట్రెస్ట్తోని ఈ బహుజన రాజ్యం కావాలి అంటే సర్దార్ సర్వాయి పాపన్నను, పులేను, అంబేద్కర్ను ముందు పెట్టుకొని
మనం సాధించాలనే ఉద్దేశంతో తను ఒక 20 సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ హైదరాబాద్లో తన వారోత్సవాలు చేస్తూ 2 సంవత్సరాల నుంచి ఢిల్లీలో కూడా వారోత్సవాలు చేస్తూ తను ఆల్ ఓవర్ ఇండియా కాదు వరల్డ్లో కూడా సర్దార్ సర్వాయి పాపన్న స్టాచ్యూలు పెట్టి ఆయన ఆశయాల సాధన కొరకు ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో చాలా ప్రయత్నం చేస్తున్నాడు. ఇది మనమందరం కూడా గ్రహించి దీని సర్దార్ సర్వాయి పాపన్న ఉత్సవాలు జరుపుతూ ఆ రాజ్యాన్ని పౌరజైన రాజ్యాన్ని సాధించే వరకు పోరాటం సాధించాలని అందరినీ విన్నవించుకుంటున్నాను. నేను పిర్జాదిగూడ ఎంపీటీసీ తెలంగాణ ట్రేడ్ యూనియన్ సెల్ రాష్ట్ర ఉపాధ్యక్షుని. ఈరోజు ఈ సందర్భంగా నేను మీకు తెలియజేసే ముఖ్య విషయం ఏంటంటే, నాడు 2000 సంవత్సరం నుండి మన పంజాల జయంత్ గౌడ్ అన్న సర్దార్ సర్వాయి పాపన్న ఉత్సవాలు జరపాలని ప్రతి సంవత్సరం జరుపుకుంటూ ఇంతింతై రాష్ట్ర వ్యాప్తంగా తీసుకొచ్చి ముఖ్యంగా పూలే అంబేద్కర్ వాదులు సర్దార్ సర్వాయి పాపన్న వారసులు అందరూ కూడా పెద్ద ఎత్తున ఢిల్లీకి చేరుకోవడం జరిగింది. సర్దార్ సర్వాయి పాపన్న అంటే తాళ్ళెక్కే యువకుడి నుంచి గోల్కొండ సామ్రాట్గా గోల్కొండ చక్రవర్తిగా ఎదిగిన వ్యక్తి. ఆయన స్ఫూర్తితోటి ఈనాడు బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు ముఖ్యంగా రాజ్యాన్ని గుంజుకోవాల్సిన అవసరం ఉంది. పాపన్న జయంతి కార్యక్రమాన్ని పంజాల జయంత్ గౌడ్ అన్న నాయకత్వంలో గతంలో పాపన్న చరిత్రని పాపన్న యొక్క లక్ష్యాలను ముందుకు తీసుకుపోవడంలో పంజాల జయంత్ గౌడ్ అన్న ముందుండి పనిచేసిన వ్యక్తి. సర్దార్ సర్వాయి పాపన్న సినిమా మూవీని కూడా తీయడం జరిగింది. ఈరోజు ఆయన నాయకత్వంలోనే ఢిల్లీలో సర్దార్ సర్వాయి పాపన్న 369వ జయంతి ఎర్రకోట మీద మన తెలంగాణ భవన్లో పెద్ద ఎత్తున జరుపుతున్నాము. దీనికి విచ్చేసినటువంటి సోదరులందరూ కూడా పెద్దవాళ్ళు జై స్వరాజ్ పార్టీ అధ్యక్షులు కాసాని శ్రీనివాసరావు గారు, అదేవిధంగా తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం విద్యార్థి సంఘం నరేచారి, బీసీ సంక్షేమ సంఘం మిత్రులందరూ సంతోషాచారి, మన మూకుదెబ్బ నరసగౌడ అన్న, అదేవిధంగా గౌడ జన హక్కుల పోరాట సమితి వరంగల్ జిల్లా నుంచి వచ్చినటువంటి మిత్రుడు నాయిని భరత్, మన మిత్రులందరూ కూడా మధుసూదన్, ఇంకా పెద్ద ఎత్తున చాలామంది కూడా వచ్చారు. పంజాల శ్రవణ్ గౌడ్ గారు, సురేష్ దండు గారు, అందరికి కూడా పేరు పేరున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు మధ్యాహ్నం 1 గంట నుంచి రాత్రి 9 గంటల వరకు ఢిల్లీలో అనేక ప్రాంతాలు కాలినడక ద్వారా పర్యటిస్తూ సర్దార్ సర్వాయి పాపన్న భావాజాలాన్ని వ్యాప్తింపజేయడమే లక్ష్యంగా ఇక్కడికి వచ్చినటువంటి సర్దార్ సర్వాయి పాపన్న సేనలకు స్వాగతం పలుకుతున్నాము. జై పాపన్న. భారతదేశంలో ఇలా ఒక చరిత్రాత్మకమైన రోజు. ఎందుకంటే దక్షిణాదిలో ఉన్నటువంటి ఒక గోల్కొండ రాజు సర్దార్ సర్వాయి పాపన్న మహారాజు యొక్క జయంతి ఉత్సవాలు భారతదేశ రాజధాని న్యూఢిల్లీలో ఈరోజు ఘనంగా నిర్వహించుకోవడానికి వివిధ ప్రజా సంఘాలు, ప్రజా ఉద్యమ సంస్థలు, పార్టీలు సర్దార్ సర్వాయి పాపన్న ట్రస్ట్ ఆధ్వర్యంలో ఇక్కడికి వచ్చి తెలంగాణ బీసీ సంక్షేమ సంఘం, జయస్వరాజ్య పార్టీ, మిగతా సంఘాలు, విద్యార్థి సంఘాలు అన్నీ కూడా ఇక్కడ నిర్వహిస్తున్నాయి. దీనికి కారణం ఏంటంటే ఈ దేశంలో ఉన్నటువంటి 130 కోట్ల మంది ప్రజలు ఇంకా స్వాతంత్రం రాక చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. సబ్బండ వర్గాల్ని తన సైన్యంగా చేసుకొని రాజ్యాన్ని వెళ్ళినటువంటి సర్వాయి పాపన్న స్ఫూర్తిగా ఈ భారతదేశంలో మరో స్వతంత్ర పోరాటం జరగాల్సిన అవసరం ఉంది. సర్వజాతులు, సర్వ మతాలు, సర్వ వ్యక్తులు ఇక్కడ సమ భావనతోటి సమ సంపదను అనుభవిస్తూ సాగాల్సినటువంటి రోజు కోసం జరుగుతున్నటువంటి పోరాటంలో భాగంగా ఇక్కడ జయంతి ఉత్సవాలు నిర్వహిస్తున్నాము. ఇందులో జై స్వరాజ్ పార్టీ కూడా పాల్గొంటుంది. ఇది దేశవ్యాప్తంగా జరగాల్సినటువంటి అవసరం ఉందని కోరుకుంటున్నాం. జై స్వరాజ్. ఈ రోజు ఢిల్లీలో జరిగే సర్దార్ సర్వాయి పాపన్న జయంతోత్సవాలను సర్దార్ సర్వాయి పాపన్న జయంతోత్సవాలను ఈ రోజు తెలంగాణ భవన్లో జరిగే సర్దార్ సర్వాయి పాపన్న జయంతోత్సవాలు